చేయాల్సింది అదిగో ముందు నీకు అమ్మమ్మకి జేజమ్మ చూపిస్తాం. మనం జేజమ్మకి ఎంత వేయాలి అని అడుగుదాం. ఎంత వేయాలి? ఇదిగో ఇంత ఇక్కడ పెట్టేసి పడేసేసి. ఇప్పుడు మీరు చేసినంత కాదు కదా ఇదే, మీరైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటారు. సరే నాన్న, ఇప్పుడు పప్పులు వేసేసి, అన్ని పప్పులు వేసేసి ఇట్లా అట్లా వేసేసి ఫస్ట్ ఇది కలపాలా? ఉంచు దీన్ని కలపాలంట నాన్న. ఫస్ట్ బటర్ అంతా బాగా కలవాలంట. ఓకే, అప్పుడే బాగా వస్తుందా? అవునమ్మా, అప్పుడే బాగా వస్తాయి. కొన్ని వేసేస్తే బాగుంటుందా? బాగుండదు. బాగా బటరు దీనికంతా రైస్ ఫ్లోర్కి అంతా పట్టాలి. ఇంకో బటర్ అంతా ఇక్కడ ఉంది. చేతి కాలిపోయిందా? అవుతే ఏం కాదులేమ్మా. ఒకటి రెండు వేస్తే ఏం కాదంట. ఒకటి రెండు రిలీఫ్ కనిపిస్తుంది. ఒకటి అదేలేమ్మా. ఇదిగొద్దమ్మా, ఇదిగో నేను నీకే ఇస్తుందా? అబ్బా ఇంకా పప్పులు అంటే వేసి నాన్న. ఫస్ట్ ఆనియన్స్ అంటే వేసేసి ఫుల్ వేసేసా. నేను తీస్తాలే, అటు పక్కన పెట్టు. తీసేసేస్తావా మొత్తం? నువ్వు నాకు కూడదు, చేత్తో తీసేస్తావా? చేత్తో తీసేస్తావా? సరే, చేత్తో తీసేసి తీసేయండి, లేకపోతే నాకు మంట వస్తుంది. వదిలేసాడు. చిల్లీస్ అది తీసుకో, అది కరివేపాకు వేసేసి ఫుల్ వేసేయాలి. ఫుల్లే వేసేయాలి. అది చిల్లీస్ వస్తాయి, అటు పెట్టి నేను తీసుకుంటా. చిల్లీ వద్దు నాకు. చిల్లీ వద్దంట. పప్పులు వేసేసి. అట్లా కాదమ్మా, అన్ని పప్పులు వేసేయాలి. తినేస్తా. ఓకే, ఇలేమ్మా. ఉప్పు నీళ్లు ఒకటే కలుపుతాయి. నేను కలుపుతా. ఉండు, జేజమ్మ వస్తారంటుండు, ఉప్పు చూడాలి. కింద పడింది. ట్రాండ్మా, ఇటు కూర్చోండి చైర్లో. కూర్చోండి మా, కనిపిస్తుంటారు. ఇస్తాదే వేస్తారమ్మా, వేసేయండి అమ్మా. వాటర్ నేను వేస్తా. అది నువ్వు వేసేయలేదు కాదులేమ్మా, వాటర్ నువ్వు వేయకూడదు, చాలా డేంజర్ అయిపోద్ది. ఇప్పటికే భయం వేస్తుంది నాకు. గట్టిగా కలపాలమ్మా, లేకపోతే మనకు షేప్ ఎలా వస్తుంది? ఎలా కాలుస్తాం చెప్పు? పలసగా చేసేసుకుంటే రాదు. మనం ట్రయాంగిల్ చేద్దాం, సరేనా? ట్రయాంగిల్ ఒకటి చేసిస్తాలే నీకు. పెద్ద ట్రయాంగిల్ కావాలి. పెద్ద ట్రయాంగిల్ రాదమ్మా నాకు, బుజ్జిది వస్తాయి. కొంచెం పెద్ద చేయండి. నాకు రాదమ్మా, బుజ్జి అయితే చేసిస్తా ట్రయాంగిల్స్. ఇంతదా? చెప్పు నాన్న. నేను కూడా చిన్న రౌండ్ షేప్ చేయగలుగుతా. అలాగే ముందు దీన్ని బాగా ఇట్లా ప్రెస్ చెయ్యి. ఇలా చెయ్యి బాగా. అలా. ఉప్పు అంట. అది ఉల్లిపాయ వచ్చినట్టుంది, మొత్తం ఉల్లిపాయ ఉన్నట్టుంది దాంట్లో. నేను టేస్ట్ చూస్తున్నా. చూడు బాగానే ఉంది. బాగానే ఉందంట. ఇది నేను చేస్తా. అట్లా మిర్చి వస్తుంది దాని మీద. మిర్చి వచ్చేస్తుంది నా మీద. ఈ మూడు నేను చేసేస్తా. చేస్తా. అలాగేలే నాన్న, చెయ్యి. ఇదో నాన్న, ఇదంతా లాగేసుకో, ఒకే బాల్ చేసి. నేను ఇవన్నీ చేసేస్తా. అలాగే ఓకే. రౌండ్ చేసి పెట్టండి. ఇదిగో ఇలా రౌండ్ చేసి అటు పక్కన పెట్టు. నాకు కూడా ఉప్పుగా అనిపిస్తుంది. ఎలా ఉందమ్మా? లెస్. ఇంకా ఉప్పు వేయాలనా? ఇంకేయకూడదు. కరెక్ట్గానే ఉంది ఉప్పు కూడా. జేజమ్మ కరెక్ట్గానే ఇచ్చేసారు. నేనే సరిగ్గా చేసా, చిన్నగా చేశాను. ఏం చేయలే, అంత పెద్దదిగా చేసావు. ఇంకా చిన్నది చేయాలి. నువ్వు గమ్ముకుంటు, నేను చెప్తా తర్వాత. ఉండు, జేజమ్మని కాల్చని ఇప్పుడు, తర్వాత కాదు. వైట్ గా చేసాను కదా అమ్మా. ఈరోజు జీలకర్ర వేయలేదు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు వేస్తా. ఇప్పుడు అయ్యాలి.
మనం మర్చిపోయాము. వద్దని అనుకుంటే అప్పుడు ఏమో తీసుకుంటాం అనుకుంటున్నా నేను కూడా. మనం మర్చిపోయాం. వచ్చింది నాకు సడన్ గా. అయిపోయింది పోయింది. ఇంకా పట్టవా? ఇంకా పట్టవంట. అంత వెయిట్ చేయాలమ్మా, అదే చెప్పింది నేను. ఇంకొకటి వస్తే పర్లే, చూద్దాం ఒకసారి, సరేనా? ఆయన ఇయ్యాలి, అందుకు చూద్దాం ఒకసారి, సరేనా? చూద్దాం. సరేలే, అలాగే చూద్దాంలే. చూద్దామా? ఏం చూద్దాం? ఇది అవుతుందా లేదా అని చూద్దాం. ఇదిగో ఇంకొంచెం నొక్కాలి, మళ్ళీ మూసేసి ఇంకొంచెం నొక్కమ్మా. ఇంకొంచెం గట్టిగా నొక్తా. కొద్దిగా, చాలా ఎక్కువ నొక్కకూడదు. చాలు. ఇదిగో తీసుకోండి. తీసుకుంటారు రెండు జేజమ్మ. అదే తట్టలాగా చేస్తుంటే అది చూస్తున్నారు జేజమ్మ. జబజమ్మ తీసుకోవాలి, తీసుకోండి. ఇంకొంచెం అంట ఒత్తు దాన్ని మళ్ళీ క్లోజ్ చెయ్యి. అది రాలా. ఇదిగోండి, ఇది కరెక్ట్గా ఒత్తాడు. ఉండని అమ్మా, నీకెందుకు బాధ? ఇప్పుడెంత? 12:45 ఎంత పర్సెంట్ వచ్చేసారు. ఒకటి ఆయన కదమ్మా, వదిలేయండి మా. అది కొంచెం వస్తాల్సినట్టుందా? నూనె కూడా తక్కువే, ఇందే సరిపోతుంది, కొద్దిగా సరిపోతుంది వేసేస్తే. కాయ ఉండమ్మా, ప్రెస్ చేయి, ప్రెస్ చేయి. అంతే. అమ్మ మీరు చేయండి. అమ్మ ఏం చేయమంటావు? మీరు వచ్చండి. నువ్వేం చేస్తావు? నేను పెడతా ఉంటా. సరే పెట్టు. అది నేనే పెట్టానా? కాదమ్మా, నేనే పెట్టుకున్నా. నువ్వు బిజీగా ఉన్నావేందో. సరేలేనని నేను పెట్టుకున్నా. ఇంకా అన్నీ ఫుల్ అయిపోయి ఉండాలి, షీట్ రాని. లక్ష్మి పెద్ద డబ్బా. అయ్యి ఉండనీలే, అమ్మోళ్ళ డబ్బా, ఎత్తు డబ్బా వాళ్ళ దందే. అమ్మమ్మ దాంట్లో డబ్బులు వేస్తారంటే చాలు, వద్దు అంటున్నా నేను. కారం దీంట్లో వేయొద్దమ్మా. అమ్మా చెప్పాడు బుజ్జోడు, కారం వేయొద్దు దీంట్లో. ఏంటి? ఓకే ఓకే బుజ్జి. ఇప్పుడు ఒకేసారి ప్రాసెస్ చేయాలి. సరే, దీంట్లో జేజమ్మ ఒక సాంబాళం ఇస్తారు, నువ్వు దాంట్లో వేసి, మరి వేడి కాలిపోతుంది అట్ట కాకూడదు. జేజమ్మ ఒక ట్రే ఇస్తారు, దాంట్లో ఈ పిండి, బటరు, ఆనియన్స్, చిల్లీసు, నీకు కరివేపాకు, ఆ తర్వాత పప్పులు అవన్నీ వేసి బటర్లేమ్మ అమ్మాయిని బాగా కలిపి నీళ్ళు వేసుకొని ఉప్పు చెక్కలు చేస్తాం. కాయ అప్పుడు తినొచ్చు. ఇప్పుడు కాయకి అవునమ్మా, అదే చెప్పా నాన్నకి, ఎక్కువ పిండి వేసే వేడి వచ్చేసింది. కింద చల్లగా ఉంది.